ఎంజీఆర్ గారు స్విస్ బ్యాంక్లో పెట్టిన ఒక 3,000 కోట్లు శోభన ప్రేమతో ఇది నాకు సరిగ్గా తెలియట్లేదు నేను అది ఆయన ఏంటి ఎంజీఆర్ అది తన తల మీద పెట్టుకున్న టోపీ లోపల ఆ మొత్తం వివరాలు పెట్టుకునేవాడంట. అందుకే ఆ హ్యాట్ ఎప్పుడు అలా పెట్టుకునేవాడంట. నిజమా సార్? నిజం. అది ఈవిడ తీసుకుంది, ఈవిడ చూసింది, దీన్ని కరెక్ట్ అయిన వాళ్ళందరూ చూపించింది. ఇలా ప్రాసెస్ అంటే నాకెందుకు, నాకు బాగా ఉంది కదా నువ్వు తీసుకొని శోభరావుకి ఇచ్చేసింది. వీడికి మనతోనే ఉంటాడు అన్నట్టుగా. దాన్ని ఆయన మంచి స్థలాలు గిలాలు కొని జయలలితకి సగం తనకు సగం చేశాడు, మిస్యూజ్ చేయకుండా. ఆవిడకి ఇప్పుడు తర్వాత ఎవరు లేరు, తినేవాళ్ళు ఎవరు తిన్నారు కూడా తెలియదు మనకి. అదొక అసెట్ ఆయనకి. 3,000 కోట్ల అలాగే దాచుకున్నారా? స్విస్ బ్యాంక్ లో ఉంది ఆ డబ్బు. పైగా ఆయనకంతా పొలిటికల్ ఇది నుంచి వచ్చిందంతా. ఎవరికి? సినిమాలు, పాలిటిక్స్. 3,000 కోట్లు సార్. అవును. ఎంత ఇస్తే మాత్రం ఒక్కో సినిమా అప్పట్లో మీరు నేను చెప్పేటప్పుడు 70s లో 3,000 అంటే ఇప్పుడు నాకు తెలిసి 3 లక్షల కోట్లు అవుతుంది. అంతేగా? చంద్రబాబు సంపాదనలో సగం అదే. అంత సంపాదించారు సార్ చంద్రబాబు నాయుడు? 6 లక్షల కోట్లు ఎందుకుండవు? ఉంటాయా? అసెట్స్ ఉంటాయండి. 6 లక్షలు అంటే ఈ రూమ్ అంతా వరుస సినిమాల్లో చూపించినట్టు కట్టలుగా ఉండదు. అసెట్స్ ఈ వీధి మందే, అక్కడ మందే, సింగపూర్లో హోటల్స్, అమెరికాలో హోటల్స్ అలా ఉంటే వాళ్ళు అవన్నీ అనుభవించడానికి ఏమి ఉండదు.